తీసుకుని ఈ రాత్రికాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థనతో నేటి రాత్రికాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మోహనతుర ప్రేమ గల మా కన్నా కృప దేవ మీ వ్యాపారమైన నమ్మకం వేరేది తుతులు త్వరతని ఈ ఉదయకాల సమృద్ధిని మీ లేఖనాలు చదువుకున్న బాగా ఈ రాత్రికాల సమృద్ధిని మీ లేఖనాలు చదువుకుని బాగా స్వీకరణ అవుతుంది నీటి అవుతుంది వినబడే వాక్యం ఆరోగ్యంగా ముప్పుదండ్రులు కరదంతగా 100 పంచల చూడండి నీటిగా కదండి శేఖరాన్ని 25 రాజ్యాలు చెడ్డదనగా బండివాడి వాకి మారోదనంతరం 30 కరదంలుగా 100 పంచల చూడండి నీటి కదండి ఏం కలుతున్న ఆరోగ్య రోగులు కొన్నది నన్ను ముట్టుబడి ప్రార్థన గట్టిగా చేయాలి. ప్రార్థన రోటరీగా తండ్రి పరలోకమందున్న మా తండ్రి మా కన్న తండ్రి నీ గణమైన శాశ్వత రోటరీగా తండ్రి ఈ ఉదయకాలంలో అవుతుంది శ్రేష్ఠుగా తండ్రి మీ లేపినందుకు ఎంతో రోటరీగా తండ్రి ఉదయకాల సమయంలో మేము వాక్యం చేసుకున్నాం తండ్రి ఆ వాక్యం రాధించేంత వరకు నీ కృపణ చేసి ఎంతో రోటరీగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో రోటరీగా తండ్రి ఇష్టకాలను తండ్రి 25-26 చదువుతున్న కదండి సంవత్సరం తండ్రి కానీ రోటరీగా తండ్రి వాక్యం చదువుతున్న కదండి మీ లేఖనాలు చదువుకుని బాగా ఎత్తుబడి బాగా తండ్రి మా రోజు కల్పన రాసుకుని చెప్పమే మీ తాసు సంవత్సరం తిండి కానీ ఎత్తుబడి బాగా తండ్రి మా సంవత్సరం వినిలాచి మీరు ప్రేమించి తండ్రి ఓదుకు సాధించండి వైఎస్ఆర్ క్రీస్తాన్ని జయించాను సంఘ కాపాన్ని చేయించాను బోస్తుని పిల్లలు రాజు జయించాను కుటుంబాన్ని కూడా జయించాడు 2 సంఘాలు సేవకులను కూడా జయించాడు వైఎస్ఆర్ సంఘంలో అక్కడ ప్రజలందరినీ జయించాడు ఇంకా చంపేస్తున్నాం ఏసుకి చంపాల్సిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ దయగలిగిన కృప కలిగిన నామమునకై వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ, గత కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మోకరించి శిరస్సు ఉంచి తండ్రి ఇటు రీతిగా నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. తండ్రి రాత్రికాల సమయంలోనైనా కుటుంబ ప్రార్థనలో భాగంగా మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 25వ అధ్యాయం 26వ అధ్యాయం ద్వారాగా నాయన లేఖన భాగాలని చదవడానికి నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి. అలాగే ప్రార్థించిన 20 బిడ్డలను కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలకి నాయన దైవ పరిచర్య చేస్తున్నటువంటి మీ దాసులు మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన ప్రభు, మరి రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 25వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మనందరం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణమును పాడుగాను అన్యజనుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసితివి.
బేకరులో ఊపిరి ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను వారికి శరణంగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు. భీకర జనముల పట్టణములు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిసివేసితివి. మేఘఛాయల వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారులు జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును. మూలుగులు గల క్రొవ్వు వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో నిండి విందు చేయును. సమస్త జనములు ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనము మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్పబిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల విందును తీసివేయును. ఎలాగన జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ దినమున జనులు ఎలాగునందురు. ఇదిగో మనను రక్షించునని మనము కనిపెట్టని మన దేవుడు మనము కనిపెట్టకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. పెంట కుప్పలో వరుగొడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుకుందురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు నీ ప్రాకారములు పాడైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికుడిలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. ఈ యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి కీర్తనగా ఈ అధ్యాయం రాయబడింది. ఈ అధ్యాయం నేపథ్యం ఏంటి అంటే, ఇంతకు ముందు మరి దేవుడు అనేక దేశాలకి సుమారు ఒక 11 దేశాలకి తీర్పు తీర్చినట్లుగా, వాటిని శిక్షించినట్లుగా, వాటిని నేలకి అరగదొక్కున్నట్లుగా మనకు కనబడుతుంది.
అయితే ఈ 11 దేశాల్లో ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు గనక, అలా మిగిలిన వారి శేషం కొరకు దేవుడు మరి వారిని కాపాడుకుంటున్నట్లుగా, వారిని రక్షిస్తున్నట్లుగా, మరి వారి కొరకు ఈ అధ్యాయం రాయబడినట్టుగా మనకు కనబడుతుంది. జాగ్రత్తగా మనం దీన్ని మనసు పెట్టి ఆలోచన చేయగలిగినట్లయితే, అంతకుముందు జరిగినటువంటి ఆ ప్రమాద స్థితులనన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుని, దాంట్లో శేషమైనటువంటి జనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న విధానంగా ఉంది. అప్పుడప్పుడు మనకి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, శ్రమలు కలుగుతూ ఉంటుంటాయి. వాటన్నిటిలోనూ కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటుంటాం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా మనం దేవునికి ఏం చేస్తూ ఉంటాం నాయనా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. చూడండి, ప్రమాదాలు జరుగుతూ ఉంటుంటాయి, విపత్తులు జరుగుతూ ఉంటుంటాయి. అలాంటి సమయాల్లో, కష్టాల సమయాల్లో కూడా సంఘం ద్వారాగా ప్రార్థనలు పెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఏమండి, దూరదేశాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఎలాగైతే మనకు కనబడతారో, ఇక్కడ ఆయా దేశాలని శిక్షించినటువంటి దేవుడు మరలా ఆయా జాతులు, ఆయా జనాంగాలు దేవుడిని స్తుతిస్తున్నట్లుగా ఈ కీర్తన మనకు కనబడుతుంది. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి అని ఇక్కడ ఒక కీర్తన ఎలాగైతే మనం చదువుకుంటూ ఉంటామో, ఈ యెషయా గ్రంథం 25వ అధ్యాయం కూడా ఒక కీర్తన మాదిరిగా ఉంది. ఇంతకు ముందు కూడా మనం చూసాం. ఇంతకు ముందు అధ్యాయంలో ఇది ఒక కీర్తనను పోలి ఉన్నదని మనం గత కాలంలో మాట్లాడుకున్నాం. ఏ అధ్యాయానికి సంబంధించిందో కానీ మర్చిపోయిన దయతో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక ఇలా భక్తులు దీనిని స్తుతించే కీర్తనగా ఈ యెషయా గ్రంథం 25వ అధ్యాయము రాయబడింది. కనుక ఇప్పుడు దీన్ని మనం తెలుసుకొనబోయే ముందు, ఈ అధ్యాయ నేపథ్యాన్ని నేర్చుకొనబోయే ముందు ఒకసారి 26వ అధ్యాయాన్ని కూడా లేఖన భాగాలుగా చదువుకుందాం. అయినా 26వ అధ్యాయము మొదటి నుంచి మరలా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. 26వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణము మనకి ఒకటి ఉన్నది, రక్షణను దానికి ప్రాకారముగాను, భూరుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము నాచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఎవని మీద నీ మనస్సు ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి. ఆయన ఉన్నత స్థలముల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వారిని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు బేదల కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతుల పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేసి ఉన్నావు. యెహోవా నీవే తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము
మా ప్రాణము నీ నామమును నీ నామమును నీ స్మరణను నీ స్మరణను ఆశించుచున్నది. ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించి ఉన్నది. ఆశించి ఉన్నది. నాలోనున్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆశతో నిన్ను ఆశించున్నది. నీ తీర్పులు నీ తీర్పులు లోకమునకు రాగా లోకమునకు రాగా లోక నివాసులు లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. నీతిని నేర్చుకుందరు. ఎన్నో వచనము? 10వ వచనం. దుష్టులకు దయ చూపునను దుష్టులకు దయ చూపునను వారు నీతిని నేర్చుకొనరు. వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను వారు ధర్మశాస్త్రము నివసించినను యెహోవా మహాత్యము యెహోవా మహత్యము ఆలోచింపక ఆలోచింపక అన్యాయము చేయుదురు. అన్యాయం చేదురు. యెహోవా యెహోవా నీ హస్తం మొత్తబడి ఉన్నదని నీ హస్తం మొత్తబడి ఉన్నదని జనులు జనులు దాన్ని చూడనొల్లరు. దాన్ని చూడనల్లరు. జనులు కొరకైన నీ ఆస్తిని జనుల కొరకై నీ ఆస్తిని చూసి చూసి వారు సిగ్గుపడుదురు. వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా నిశ్చయముగా అగ్ని అగ్ని నీ శత్రువులను మృంగివేయును. నీ శత్రువులను మింగివేయును. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. యెహోవా నీవు సమాధానం స్థిరపరచుదు. నిశ్చయముగా నీవు మా పక్షము నుండి నిశ్చయముగా నీవు నా పక్షం నుండి మా పనులనన్నిటినీ మా పనులన్నిటినీ సఫలము చేయుదువు. సఫలము చేయుదువు. యెహోవా మా దేవా యెహోవా మా దేవా నీవు గాక వేరే ప్రభువులు మమ్ము ఏలిరి. నీవు కాక నాకు వేరు ప్రభువు వేరే. ఇప్పుడు నిన్ను బట్టియే ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. నీ నామమును సరిందుము. చచ్చిన వారు మరలా బ్రతకరు. చచ్చిన వారు మళ్ళా బతకరు. ప్రేతలు మరలా లేవరు. ప్రేతలు మళ్ళా లేవరు. అందుచేతను అందుచేతను నీవు వారిని దండించి నీవు వారి దండించి నశింపజేసితివి. నశింపజేసితివి. వారెకను స్మరణకు రాకుండా వారెక్కడ స్మరణకు రాకుండా నీవు వారిని తుడిసివేసితివి. నీవు వారు చేసితివి. యెహోవా యెహోవా నీవు జనమును నీవు జనమును వృద్ధి చేసితివి. వృద్ధి చేసితివి. జనమును జనమును వృద్ధి చేసితివి. వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటివి. నిన్ను నీవు మహిమపరచుకుంటివి. యెహోవా యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. శ్రమలో వారిని తలంచుకున్నది. నీ శిక్ష వారి మీద నీ శిక్ష వారి మీద పడినందున పడినందున వారి విశేషముగా వారి విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. దీన ప్రార్థన చేసిరి. యెహోవా యెహోవా ప్రసూతి కాలము ప్రస్తుత కాలము సమీపింపగా సమీపింపగా గర్భవతి వేదన పడి గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత కలిగిన వేదన చేత మొర్రపెట్టినట్లు మర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము. మేము సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి. మీరు గర్భం ధరించి వేదన పడితిమి. గాలిని కన్నట్టు కంటిమి. గాలిని కన్నట్టు కంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. మేము లోకంలో రక్షణ కలగజేయపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. లోకంలో నివాసులు పుట్టలేదు. 19వ వచనం చదువుకుందాం. మృతులైన నీవారు మృతులైన నీ వారు బ్రతుకుదురు. బతుకుదురు. నా వారి శవములు సజీవములగును. నా వారి సజీవమగుదురు. నా వారి శవములు సజీవములగును. నా వారి శవములు సజీవమగును. మట్టిలో పడి ఉన్న వారులారా మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. ఈ మంచు ప్రకారమైన మంచు భూమి తనలోని ప్రేతలను భూమిలో తనలో ఉన్న ప్రజలను సజీవునులుగా చేయును. సజీవులుగా చేయును. నా జనమా నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి ఇదిగో వారి దోషను బట్టి భూనివాసులను శిక్షించుటకు భూనివాసు సృష్టించుటకు యెహోవా తన నివాసములో నుండి యెహోవా తన నివాసం నుండి వెడలి వచ్చుచున్నాడు. వెళ్ళి వచ్చుచున్నాడు. భూమి తన మీద భూమి తన మీద చంపబడిన వారిని చంపబడిన వారిని ఇకను కప్పకుండా ఇకను తప్పకుండా తాను మృంగిన రక్తమును బయలుపరచును. తన లింగన
రథం బయలుపరచును. నీవు వెళ్ళి నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీ అంతఃపురంలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము. నీ తలుపు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. కొంచెం చేసి దాగి ఉందము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులరా, మరి రాత్రికాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి యెషయా గ్రంథము 25, 26 అధ్యాయాల ఉనికిని, 25, 26 అధ్యాయాల నేపథ్యాన్ని మరి ఆలోచించి అర్థం చేసుకునేటువంటి చక్కటి సహాయాన్ని, చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పరలోకమందున్న కన్న తండ్రికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకొనిచు మరి యొక్క సమయంలో మనము దేవుని యొక్క మాటల్ని ఆలోచించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక్కడ ఈ 26వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యోధావారందరూ దేవుని స్తుతిస్తున్నట్లుగా, మహిమపరుస్తున్నట్లుగా, గణపరుస్తున్నట్లుగా, కీర్తిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇది ఈ 26వ అధ్యాయం. 25వ అధ్యాయంలో మరి దేవుని కొరకు శేషింపబడినటువంటి భక్తులందరూ కూడా దేవుని స్తుతిస్తున్నట్లుగా కనబడుతుంది. ఇది 25వ కీర్తన. ఇప్పుడు ఈ 25, 26 కీర్తనల సారాన్ని, నేపథ్యాన్ని త్వరగా మనము నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు 25వ అధ్యాయము మొదటి వచనం చదువు. యెహోవా నీవే నా దేవుడువు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేటివి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున అని భక్తుడు దేవుణ్ణి కొనియాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. పూర్వకాలమున దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన సత్య స్వభావం అంటే ఆయన స్వభావం ఎలాంటిది అంటున్నాడనంటే, దేవుని యొక్క స్వభావం చాలా ఉన్నతమైనటువంటిది, చాలా గొప్పది దేవుని స్వభావం. మన స్వభావాలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంటాయి, కానీ దేవుని స్వభావము అలా ఉండదు. మరి ఎలా ఉంటుంది దేవుని స్వభావము? చక్కగా మనసులను బట్టి, పరిస్థితులను బట్టి మారేదైతే కాదు. మనము నమ్మదగిన వారమైనను, మనం నమ్మకం లేదు మన పట్ల, కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడట ఆయన? ఒకసారి తిమోతి పత్రికలు అంటాడు ఆ మాట, మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ తిమోతి పత్రికలో ఆ మంచి మాటను చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క స్వభావాన్ని గురించి భక్తుడు మాట్లాడుతూ ఒకసారి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుని చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తీసుకోనా? 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆయనతో కూడా మనము నమ్మదగిన వారమైనను. మనం ఎలాంటి వారమాట? నమ్మదగిన వారము. కానీ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనుషులు ఎవరో మన నమ్మకాలని ఒమ్ము చేసేటువంటి వారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మరి దేవుడు ఎలాంటి వాడు అంటే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడట. దేవుడు ఎలాంటి వాడట నాయన? తన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. అందుకనే ఏ దేశాన్ని శిక్షించాలో, ఏ దేశాన్ని పాడు చేయాలో దేవునికి బాగా తెలుసు గనక ఇతర దేశాలన్నిటినీ దేవుడు శిక్షించి తన స్వభావాన్ని అనుసరించి దేవుడు ప్రతి వారికి తీర్పును తీర్చాడు. ఎందుకనంటే నమ్మకం లేనటువంటి మనుషులు దేవుడు నమ్మి వారికి జీవితాలనిచ్చి, దేవుడు నమ్మి వారికి కాలాన్నిచ్చి, దేవుడు నమ్మి వారికి రాజ్యాలనిచ్చి, సైన్యాలనిచ్చి, కోటలనిచ్చి, భద్రతనిస్తే మనిషి ఏం చేశాడు? దేవుడు అంటే లెక్కలేనటువంటి వాడిగా తిరిగాడు కనుకనే వాళ్ళందరినీ తీసేశాడని ఇక్కడ ఈ అధ్యాయంలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఆయన సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన ఆలోచనలు నెరవేర్చేతివి. నీవు పట్టణమును ఎలా చేశాడట? దేవుడు దెబ్బగా చేశాడట. చూసారా మోషబాబు ఏం చేశాడట దేవుడు? పట్టణాన్ని దెబ్బగాను, ఏమండి అన్యుల నగరిని పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేటివి. అది మరలా ఎన్నడూ కనబడకుండా దేవుడు వాటిని అన్నిటినీ చేసేసావు కదా. కొన్నింటిని మమ్మల్ని అయితే నువ్వు సజీవులుగానే ఉంచావు, మమ్మల్ని అయితే నువ్వు కాపాడవు అని
నశించిపోయినటువంటి వారిని బట్టి బాధపడుతూ సజీవులుగా ఉన్నటువంటి వారిని బట్టి దేవుణ్ణి స్తుతించే కీర్తనగా, దేవుణ్ణి కొనియాడేటువంటి అధ్యాయంగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఒక మాటను మనం చదువు. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనం చదువు ఒకసారి. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనం చదువు. అక్కడ ఏమని రాయబడింది? 113 8వ వచనాన్ని చదువు ఒకసారి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దరిద్రులను ఏం చేస్తాడట ఆయన? మోషేబాబు దరిద్రులను ఎక్కడి నుంచి లేవనెత్తుతాడంట ఆయన? నేల నుంచి లేవనెత్తుతాడు. ఆ మాట చూడాలి. దరిద్రులను ఏం చేస్తాడు ఆయన? నేల నుండి ఎక్కడికి లేవనెత్తుతాడు? పైకి లేవనెత్తుతాడు. ఇప్పుడు అందరూ చనిపోయి ప్రపంచ దేశాలన్నీ విపత్తులైపోతుంటే, కానీ కొంతమందిని దేవుడు ఏం చేస్తున్నాడు? దరిద్రులను నేల నుంచి పైకి లేవనెత్తువాడు ఆయనే. ఎందుకనంటే శ్రమలలో ఆయన ఎలా ఉన్నాడంటే శరణ్యుడిగా ఉన్నాడు. శ్రమలలో ఎలా ఉన్నాడంటే మంచి కాపరిగా మరి దేవుడు ఉన్నట్లుగా మనకు సెలవిస్తుంది. అందుకనే మన పూర్వీకులు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలుకి అరణ్యాల్లో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి మేఘస్తంభంగా ఉన్నాడు. రాత్రివేళ పగటి వేళ మేఘస్తంభంగాను, రాత్రి వేళ కూడా అగ్నిస్తంభంగాను వారి మధ్యన సంచరించి ఇశ్రాయేలు ప్రజలకి ఏ కీడు, ఏ ఆపద లేకుండా వారిని నడిపించినట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి నిర్గమాకాండము 13వ అధ్యాయం 22వ వచనం చదువుని చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు ఒకసారి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరేడు నేల మీద నడిచిపోయిరి. ఇశ్రాయేలు ఏం చేశారట? సముద్రం మధ్యన ఆరేడు నెలగా నడిచి వెళ్ళిపోయారు. వారిని దేవుడు ఇంకా ఎంత గొప్పగా చెప్పాడు మాట్లాడుతూ 13వ అధ్యాయము 22వ వచనం చదువు. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను, రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి ఏం చేయలేదట? తొలగింపలేదు. అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాను, దేవుడు వారిని కాపాడుతున్నాడు, దేవుడు వారిని రక్షిస్తున్నాడని చెప్పడానికి ఈ యొక్క కీర్తన మనకి, ఈ యొక్క సందర్భం మనకి ఎంతో చక్కనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం మనం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఎలా ఉన్నాడట నాయన? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఎక్కడ మీదకి విపత్తులు సంభవించిన, ఎక్కడికి ఆపదలు సంభవించిన దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడు, దేవుడు మనకి తోడుగానే ఉంటాడు అని ఈ 25వ అధ్యాయం మనకి నేర్పిస్తున్నటువంటి పాఠము. కనుక దేవుడు ఎలా ఉన్నాడంటే తన పిల్లలకి తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు అని ఈ 25వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఒకసారి 4వ వచనం చదువు చూడండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చదువు. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరిచెదరు. ఏమండి? బలిష్ఠులైన జనులు ఎవరిని గనపరుస్తారట? దేవుణ్ణి గనపరుస్తారు. అండ్ బలిష్ఠులైన జనులు అంటే దేవుణ్ణి బట్టి ఎవరైతే బలవంతులుగా మార్పు చెందుతారో. మనం ఎంతసేపు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఎవరైతే దైవాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటారో దేవుని భద్రత, దేవుని కాపుదల వారికి అన్ని సమయాల్లోనూ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే వీటన్నిటిలో ఆయన యొక్క సహాయం అతనికి అందుతూనే ఉంటుంది. దానికి నిదర్శనం దావీదు గారు. అందుకనే బలిష్ఠులైన జనులు దేవుణ్ణి ఏం చేస్తారట? గనపరుస్తారు. అంటే దేవుడు తనని గనపరుచుకోవడానికి బలిష్ఠులు ఒక్కొక్కసారి బలహీనులైనా సరే వారిని దేవుడు మరలా ఏం చేస్తాడు? తన వాక్యం ద్వారాగా బలవంతులుగా చేస్తాడు. ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 104వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 15వ వచనం. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును
నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు. నరుల హృదయమునకు బలపరుచు ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. బలిష్ఠులు ఆయనను గణపరచుదురు అన్నాడు కదా. వారు తినే తిండిని బట్టి, వారి కట్టే వస్త్రాన్ని బట్టి, వారి తిరిగే విధానాన్ని బట్టి బలిష్ఠులు దేవుణ్ణి ఏం చేస్తారన్నమాట, గణపరుస్తారు. అలా గణపరచడానికి దేవుడు ఏం చేస్తాడట, భూమిలో నుంచి బలమైన ఆహారాన్ని వారికి అందిస్తాడు. వారు బలవంతులుగా ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారని మనకు రాయబడుతుంది. ఇదే 25వ అధ్యాయం యెషయా గ్రంథం మనం ఆ వచనాలను చూసినప్పుడు కింద చూడగలిగితే 6వ వచనం చూడగలిగితే మనము, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. చూడండి, ద్రాక్షారసముతో విందు చేయును, క్రొవ్విన వాటితో విందు చేయును, ద్రాక్షారసముతో విందు చేయును. చూసారా, దేవుని పట్ల బలిష్ఠులుగా, మనం బలవంతులుగా, దేవుని బట్టి మనం బలం తెచ్చుకున్న వారమైతే దేవుడు ఎన్ని రకాలుగా విందులు చేస్తానంటున్నాడో, ద్రాక్షారసంతో విందు చేస్తానంటున్నాడు. ఏమండి, ఇంకా దేంతో విందు చేస్తాడట, ఏమండి, క్రొవ్విన వాటితో విందు చేస్తాను అని అంటున్నాడు. ద్రాక్షారసంతో విందు చేస్తాను అంటున్నాడు. ఏమండి, క్రొవ్విన వాటితో విందు చేస్తాను అంటున్నాడు. మడ్డి మీద ద్రాక్షారసంతో విందు చేస్తాను అంటున్నాడు. ఇందుకు కారణం ఏంటి, ఆయనను గణపరచాల గనక. దేవుడు తన పిల్లల్ని బలమైన వారిగా చేస్తాను అని అంటున్నాడు. కనుక మనం అందరం కూడా ఎలా ఉండడానికి సిద్ధపడాలంటే, దేవుని వాక్యాన్ని బట్టి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి బలము తెచ్చుకొనును, బలపడిను, బలం పొందిను అని మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మరి మీరు నేను కూడా నేడు దేవుని బట్టి మనం బలం తెచ్చుకునే వారిగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. అలాగే ఈ అధ్యాయంలో మరొక కీలక వచనం ఉంది. అదే మనకి 8వ వచనం కనబడుతుంది. మరి ఎన్నడూను ఉండకుండా మరణము ఆయనను మృంగివేయును. మరణం ఏం చేస్తుందట నాయన, మరి ఎన్నడూను ఉండకుండా మరణము ఆయనని మృంగివేసింది. ఈ ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని గురించి వ్రాయబడింది. ఆ మాటను మనం చదువు ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని గురించి వ్రాయబడినటువంటి సందర్భాన్ని చదువుదాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము రింగివేయబడినని వ్రాయబడినది వాక్యము నెరవేరును. విజయమందు ఏం చేయబడిందట, మరణము మృంగివేయబడింది. అప్పుడు అదే చదవన యెషయా గ్రంథము 25:8 వచనంలో రాబడినటువంటి మాటనే ఇక్కడ పౌలు గారు ఈ మాటని కోట్ చేస్తూ రాస్తూ మాట్లాడితే ఏమంటున్నారంటే, ఆయన, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని పౌలు గారు చెప్తూ, విజయమందు మరణము నింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద నుండి బాష్ప బిందువులను తుడిచివేసేస్తాడు. కష్టాల్లో, కన్నీళ్ళు, శ్రమలలో, శోధనలో దేవుడు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ 25వ అధ్యాయం మనకు నేర్పించేది ఏంటంటే, ఆయన యందు మనం బలవంతులుగా ఉండాలి, బలిష్ఠులుగా ఉంటే దేవుడు గొప్ప గొప్ప వాటితో విందు చేస్తాను అని అంటున్నాడు. కారణం ఏంటంటే, నీవే నా దేవుడు యెహోవా, నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. దేవుణ్ణి ఎవరైతే హెచ్చిస్తారో, దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు ఏం చేస్తానంటే బలవంతులుగా చేస్తాను అని అంటున్నాడు. కారణం, ఆయన ద్వారాగా దేవుడు తన కార్యాలని నెరవేర్చుకుంటానని వాక్యం మనకే సెలవిస్తుంది. ఇది 25వ అధ్యాయం నేపథ్యం. ఇక ఈ 25వ అధ్యాయం చివరిలో మరలా అంటున్నాడండి దేవుడు, మరలా మోయాబీను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మరలా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, మోషే బాబు? మోయాబీల గురించి మాట్లాడుతున్నాడు. చివరిగా మోయాబీలు గురించి మరలా దేవుడే అన్నాడు, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పల్లో ఒరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు. మరొకసారి ఈ మోయాబీలు ప్రస్తావన ఈ 25వ అధ్యాయం కూడా మనకు కనబడుతుంది. ఎట్టకేలకు ఈ 25వ అధ్యాయం మనకి ఇచ్చే స్టేట్మెంట్ ఏమిటన్నట్లయితే, దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, దేవుణ్ణి ఎవరైతే హెచ్చిస్తారో దేవుడు వారిని బలవంతులుగా చేస్తానంటున్నాడు.
బలవంతులుగా బలిష్ఠులుగా ఉన్నప్పుడు వారికి కావలసినటువంటి విందును ఆయన సిద్ధం చేస్తానంటున్నాడు. నీతిమంతుని ఆయన ఎన్నడను ఆకలి గొననీయడని అంటున్నాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని వాక్యం సెలవిస్తుంది. కనుక అనేక రకాలుగా దేవుడు దీవిస్తాను అని అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎవరైతే హెచ్చిస్తారో, దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో వాళ్ళందరికీ ఈ అధ్యాయము మరి ఒక వారధిగా, ఒక వరముగా ఉన్నదని మనం చెప్పడానికి ఆశ్రయిస్తున్నాం. సో రైట్, ఇది 25వ అధ్యాయం నేపథ్యం. ఇప్పుడు 26వ అధ్యాయం దగ్గరికి వద్దాం మనం. ఇప్పుడు 26వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? ఈ 26వ అధ్యాయం ఎవరి గురించి వ్రాయబడిందనంటే దేవుని పిల్లలైనటువంటి యోధా జాతి గురించి, యోధా ప్రజల గురించి వ్రాయబడింది. ఆ మాట మొదటి వచనంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు చదువుదాం. 26వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. ఏ కీర్తన పాడతారట? ఈ కీర్తన. కారణం ఏంటి? మీలో ఎవరికైనా సంతోషం కలిగింది అతను ఏం చేయాలని మనం నేర్చుకున్నాం? పాటలు పాడాలి. మనకు సంతోషం కలిగితే మనం ఏం చేయాలి? పాటలు పాడాలి. ఒకవేళ బాధ వచ్చిందనుకో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇది ఇంకా మనం ఎవరితో చెప్పుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనకు బాధలు వచ్చినాయి, ప్రార్థన. మనకు కష్టాలు వచ్చినాయి, ప్రార్థన. మనకు శ్రమలు వచ్చినాయి, ప్రార్థన. లేదు మనకి వీటన్నిటిలోంచి దేవుడు విడిపించాడు, మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. కారణం కీర్తనలు పాడుకోవాలి మనం. కనుక అలా దేవుడు అంటున్నాడు, ఆ దినమున యోధా దేశంలో జనులు ఈ కీర్తన పాడురు. బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది. దైవ సేవకులు పాట రాశారు కదా, బలమైన పట్టణము మనకొకటి ఉన్నది, శాశ్వత శోభిత కాంతులు. ఆ పాటలో బలమైన పట్టణము మనకొకటి ఉన్నదని గతించిన సంవత్సరంలో సేవకులు రాశారు. ఈ సెంటెన్స్ అంతా వారు ప్రయోగించి అంటున్నాడు, రక్షణను దానికి ప్రాకారముగాను భూరుజులు ఆయన నియమించున్నాడు. దీనికట ఈ బలమైన పట్టణాన్ని బట్టి యోధావారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఒక మాట చదువుదాం. కీర్తన వారు పాడారంటున్నారు కదా, ఆ కీర్తన ఏంటో ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. పక్కనే ఉన్నటువంటి ఈ ఇందాక చదివినటువంటి 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. ఆ దినమున జనులు ఎలాగందరూ, ఇదిగో మనల్ని రక్షించినని మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు, మన దేవుడు మనము కనిపెట్టుకుని వారు యెహోవా ఈయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించెదము. సంతోషించి ఏం చేస్తారట? ఉత్సహించడం అనంటే కీర్తన పాడడం. ఉత్సహించడం అంటే ఆనందించడం అనంటే కీర్తనల ద్వారాగానే ఏంట్రా వీడు ఎంత ఆనందంగా పాటలు పాడుతున్నారు అంటాం కదా అప్పుడప్పుడుని. కనుక దీన్ని అంతటినీ మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. ఇంకా అంటున్నాడు, ఈ అధ్యాయాన్ని మనం ఎలా ఆలోచించేసినాడు. చాలా సందర్భాలు ఇక్కడ ఈ అధ్యాయం కూడా రాయబడింది. ఈ అధ్యాయము ఇప్పుడు యోధావారు దేవుని స్తుతిస్తున్నారు. అక్కడేమో అన్ని జనులు అందరూ కలిసి దేవుని స్తుతించినట్లుగా కనపడుతుంది 25వ అధ్యాయం. ఇక్కడ ఈ 26వ అధ్యాయంలో ఓన్లీ ఎవరు స్తుతిస్తున్నారు? ఇక్కడ దేవుణ్ణి ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? యోధా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ఏం చేయాలట? ద్వారాలని, గుమ్మాలని తెరవాలంటున్నాడు. ఒక మాటను చదువు. మన కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారమై నాకు ఉత్తరం ఇచ్చున్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఏమంటున్నాడు? నేను దానిలో ప్రవేశించినట్లు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇది యెహోవా గుమ్మము, నీతి గుమ్మము అని ఇక్కడ మనకి ప్రస్తావించబడింది. కనుక దేవుని యొక్క పిల్లలు వచ్చేటట్లుగా మనం ఏం చేయాలట? నీతిమంతులు వచ్చినట్లుగా నీతి గుమ్మాలను మనం ఏం చేయాలంటున్నాడంటే లేఖన భాగం తెరవాలి. ఇంకా అంటున్నాడు, మరొక మాటను కూడా చూద్దాం ఈ సందర్భంలో. ఒకసారి మనం కింద మాటను చూద్దాం. ఒకసారి 3వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం చదవము ఒకసారి.
26:3 ఎవని మీద నీ మనసు ఆనుకొనును నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏల అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని అంటున్నాడు. దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఇందాక దేవుని ఎవరైతే హెచ్చిస్తారో, దేవుని ఎవరైతే ఘనపరుస్తారో వారిని దేవుడు బలవంతులుగా చేస్తాడని మనం నేర్చుకున్నాం కదా 25వ అధ్యాయంలో. ఇక్కడ ఈ 26వ అధ్యాయంలో దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏం చేస్తాడట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడట. ఎలా చేస్తాడు మోషే బాబు? పూర్ణ శాంతి గలవాడు. అంటే ఇంకా ఒడిదుడుకు ఉండదు, ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవు. కొంతమంది ఉంటారండి ఏమి పట్టనట్టు ఉంటారనమాట. చాలా ఈజీగా సులువుగా అప్పుడప్పుడు కొంతమంది రోడ్ల మీద మనకు కనబడుతూ ఉంటారు. అప్పుడు మనకుందనుకో బొమ్మ దగ్గర మన పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు, వయసు పైబడినటువంటి వారు. అక్కడ కూర్చుని తీరిగ్గా ఉంటారు. వారు ఏ బాధ ఉండదు, ఏ బెంగ ఉండదు, ఏ సమస్యలు ఉండవు. చక్కగా అలా కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. అలాంటి వారిని చూస్తే ఈ మాట జ్ఞాపకం రావాలన్నమాట. కానీ ఈరోజు క్రైస్తవులందరూ, ఈరోజు దేవుని పిల్లలందరూ ఎలా ఉన్నారంటే కంగారు ఫోన్ ఎట్టుకోవడం, కంగారుగా వెళ్ళడం, కంగారుగా పనులు ప్రారంభించడం, కంగారుగా పనులు ముగించుకోవడం, కంగారుగా అన్నం తినడం, కంగారుగా పడుకోవడం. ఇది. కానీ దేవుని పట్ల విశ్వాసం ఉంచేవాడు ఎలా ఉంటాడంటే పక్క నుంచి భూకంపం వస్తున్నా సరే అలా నిలబడతాడు. ఒరే భూకంపం వస్తుంది కదా పక్కకుండా అంటే కానీ పక్కకి వెళ్ళడం. అంత ధీమాగా ఉంటాడు, అంత దర్జాగా ఉంటాడు. ఎవరు? ఎవని మనసు అయితే దేవుడు, ఎవడి మీద అయితే దేవుని మనసు అనుకుంటుందో వాడు అలాగుంటాడని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి చదువుదాం చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కారణం ఏంటి? దేవుడు ఎందుకు అని పూర్ణ శాంతి కలగాడు ఉంచుతున్నాడు అంటే అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక. అది ఇప్పుడు దేవుని ద్వారాగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు కొంతమంది దైవ సేవకులు చేయగలుగుతున్నారు అంటే, కొంతమంది విశ్వాసులు దేవుని కార్యాలు చేయగలుగుతున్నారంటే కారణం ఒకటే ఏంటి తెలుసా? వారు దేవుని పట్ల విశ్వాసం ఉంచడమే. దేవుని పట్ల ఏంటి మోషే బాబు? మన ఇశ్రాయేలు ప్రజలు ఏం పెద్ద యుద్ధ సూర్యులు ఏం కదా వాళ్ళు. వాళ్ళ అవతల రాజ్యం మీదకి వెళ్ళి అలా కాగడాలు, అలా ఖడ్గాలు, అలా కత్తులు పట్టుకుని వెళ్తే విజయం వచ్చేసేది. వాళ్ళ కారణం ఏంటి? వారి వెనకాల దేవుడు ఉన్నాడు కనుక. ఈరోజు మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి కానీ సాహస కార్యాలు, బోడని కార్యాలు మనం చేయగలం. కానీ అంత విశ్వాసం మనిషికి ఎక్కడ ఉంది? కనుక మనము విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నది. అంటే విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది? నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అన్న తగ్గొద్దు, నమ్మకం అంటాడు ఒక కామెడియన్ మాట్లాడుతూ. నా చిన్నప్పుడు విన్నటువంటి మాట. అన్న తగ్గొద్దు అంటాడు. అంటే నమ్మకం ఉంచాలంటాడు అనమాట. నమ్మకానికి మరొక పేరే విశ్వాసం. విశ్వాసానికి మరొక పేరే నమ్మకం. ఇప్పుడు మనం ఏ పని ప్రారంభించినా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచితే విశ్వాసంలో విజయాలు మనకి బానిసలు అవుతాయి. లేకపోతే మనం వాటికి బానిసలు అయిపోతాం. ఒక మాటను మనం చూద్దాం ఈ సందర్భంలో. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఏదైనా 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ. ఇప్పుడు చింత ఏం చేస్తుందో తెలుసా? మనిషికున్నటువంటి చింత విశ్వాసం నుంచి తొలగించేద్ది. అంటే నమ్మకం నుంచి తొలగించేద్ది. దేవుడా నీ విషయంలోన చేయలేడు, దేవుడా నీ విషయంలోన ఈ ఉద్యోగం నీకు రాదు, దేవుడు ఈ పని అసలే చేయలేడు. ఇలాగ ఏం చేస్తుందంటే దేనిని గూర్చి నువ్వు చింతించొద్దు, చింతించే ముందు నువ్వు ప్రార్థన చేయని వాక్యం చెబుతుంది. దేనిని గూర్చి చింతింపడు కానీ ప్రతి విషయంలోనూ విజ్ఞాపనలను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు నాకు తెలియజేయండి అనగా దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. మీరు దేని గురించి కూడా చింతపడకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు మీకు ఆయన తలంపుల్లోనూ ఆయన కావలాగా మీకు ఉంటాడో అప్పుడు మీరు ధైర్యంగా ఉంటారో
మీ విన్నపాలు ఆయనకి తెలియజేయండి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తమ విన్నపాలని, తమ ఇబ్బందుల్ని, సమస్యల్ని దేవునికి చెప్పుకుంటారో వారు దేవుని పట్ల విశ్వాసం ఉంచుతారు. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. వీడికి ఏదైనా ఇబ్బంది వస్తే ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా బాధ ఏముంది వీడికి? వీడికి ఏదైనా సమస్య వచ్చినందుకు ప్రార్థన చేసుకుంటాడు, ఇంకా భయం ఏముంది? భయం లేదు, బాధ లేదు, దిగులు లేదు, చింత లేదు. ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? దేవుని ముందుకి మన వ్యాజ్యాన్ని అప్పగించేయడమే. అదే విశ్వాసం ఉంచడం అని అంటే. ఆయన ఏం చేస్తాడంటే విశ్వాసం నీకు లేకపోతే నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా ఉండే అవకాశము లేదుగాక లేదు. ఒకసారి మరొక మాటను చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యాన్ని ఏం చేస్తాడట మోషే బాబు? నెరవేరుస్తాడు. అప్పుడు నువ్వు నీ కార్యాలని నెరవేరుస్తున్నాయి అనుకో, నువ్వు ఎలా ఉంటావు? పూర్ణ శాంతి గలవాడిగా ఉంటావు అనమాట. ఎవడేమన్నా నీకు కోపం రాదు, ఎవడేమన్నా పట్టించుకోవు. కారణం ఏంటి? నీకు కావలసిందంతా కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు, దేవుడు అందిస్తున్నాడు కనుక. ఎవరి మనసు అయితే దేవుని మనసు ఎవరి మీద అయితే ఉంటుందో వారు పూర్ణ శాంతి గలవారిగా ఉంటారు. కారణం ఏంటంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక. ఈరోజు నీకు నాకు సరైన విశ్వాసం లేదు కనుకనే అంతా ఒడిదుడుకులు, అంతా ఇబ్బందులు, సమస్యలు, స్ట్రెస్, ఒత్తిళ్ళు, సమస్యల్లో ఉండిపోతున్నాం. వీటన్నిటిని చింతలన్నిటిని పక్కన పెడదాం. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా అని మనకి పాట వ్రాయబడింది కనుక మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక ఇదే అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతూ ఇంకా నీతిమంతులు, ఇంకా దేవుని మనసు ఉన్నటువంటి వారు గురించి దేవుడు మాట్లాడుతూ 7వ వచనంలో ఏమంటాడో మనం ఒకసారి చూద్దాం. 7వ వచనం చూద్దాం. నీతిమంతులకు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. దేవుని పట్ల విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడిగా ఉంటాడు. ఏమో దేవుని పట్ల విశ్వాసం ఉంచేవాడు ఎలా ఉంటాడో? నీతిమంతుడిగా ఉంటాడు. అప్పుడు నీతిమంతుడు తన మార్గాల్ని ఏం చేస్తాడో దేవుడు సరళం చేస్తాడు. దుష్టుడు మార్గాల్ని ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ 10వ వచనంలో రాయబడింది. ఒకసారి 10వ వచనం చదువుదాం చూడండి. దుష్టులకు దయచూపునను వారి నీతిని నేర్చుకోరు. దుష్టులకి దయచూపిన కూడా వాళ్ళు ఏం చేయరట? నీతిని నేర్చుకోరు. మరి నీతిమంతులకి దయచూపితే దేవుడు వారి నీతిని నేర్చుకుంటారు. అందుకనే దేవుడు ఏం చేస్తాడట? నీతిమంతుల త్రోవను నీవు సరళం చేసి ఉన్నావు. నీతిమంతుడికి దేవుడు ఏం చేస్తాడు? త్రోవలను సరళం చేస్తాడు. ఎందుకనంటే తనకంటే ముందుగా దేవుడు దూతను పంపి తన త్రోవలన్నిటిని సరళం చేస్తాడు. మేకు ఉండాలి అక్కడ. నీకంటే ముందుగా దేవదూత వెళ్ళి ఆ మేకును తొలగిస్తుంది. నీ టైర్కి ప్యాచ్ పడే అవకాశము ఉండదు. ఇంచుమించు నేను ఇది వరకు 2-3 బళ్ళు మీద ప్రయాణం చేశాను. ఇప్పుడు కూడా టైరు పంచర్ అవ్వడం నాకు తెలియదు సరిగానే. ఏమో మేబీ అయ్యిందేమో. మన లాస్ట్ టైం అలాగే ఒకసారి టైర్ పంక్చర్ అయింది. వచ్చేస్తుంటే మార్గం మధ్యలో అయ్యింది ఒకసారి. ఇదేంటి తండ్రి అని అనుకున్నాను. మరలా వెనక్కి రివర్స్లో వెళ్ళాను, పనిని కొనసాగించుకున్నాను, ముందుకు వచ్చాను. అంటే చెబుతున్న నీతిమంతుల మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడనమాట? సరళం చేస్తూ ఉంటుంటాడు. అదే ఇప్పుడు టైర్ పంక్చర్తో కాదు, మనకి యాక్సిడెంట్లు కూడా ఆయన, ప్రమాదాల నుంచి కూడా ఆయన ఏం చేస్తాడో తప్పిస్తాడు. ఈరోజు జీవనోపాధి నిమిత్తము మన ప్రాంతంలో ఉన్నటువంటి, మన గ్రామంలో ఉన్నటువంటి, మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు అనేకులు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఉంటారు డైలీ, అప్ అండ్ డౌన్ ఇల్లు రావడానికి. మరి అంత క్షేమంగా వారు ప్రయాణాలు చేయగలుగుతున్నారంటే, రాగలుగుతున్నారంటే ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? నీతిమంతుల మార్గాన్ని ఏం చేస్తున్నారు? ఆయన సరళం చేస్తున్నాడు ఆయన. ఏమండి, ఈరోజు ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది యజమానులు క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తున్నారు. ఈరోజు ట్రైన్ల ద్వారాగా ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, బస్సుల మీద ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారు, ఫ్లైట్ల మీద ఉద్యోగం చేసేవారు కూడా ఉన్నారు. ఈ రోజుకి ఆ రోజు ఫ్లైట్ మీద వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఏమండి కొన్ని కొన్ని దేశాల్లో ఇదే విధానం. కొంతమంది హెలికాప్టర్ల మీద ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. వారి మార్గాలను ఎవరన్నమాట సరళం చేస్తంట? దేవుడు. ఎందుకు? దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు గనక. నీవు నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేసి ఉన్నావు. యెహోవా నీ తీర్పులు మార్గమును నీవు వచ్చి ఉన్నావు అని అంటూ 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నీతిమంతుడు ఎలాగుంటాడు? విశ్వాసం ఉంచిన వాడు ఎలాగుంటాడు? రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. దేని కొరకు తన ప్రాణం, దేని కొరకు దేవుని మీద తన ప్రాణం ఆశపడింది? ఇదిగో దేవా, ఉదయం నేను పనికి వెళ్ళాలి తండ్రి, నా పనిలో సహాయాలు తెచ్చండి. ఈ పని చేయాలనుకుంటున్నాను, ఆ పని చేయాలనుకుంటున్నాను. ఆ పని చేస్తే రూ. 1000, ఈ పని చేస్తే 500, ఆ పని చేస్తే 300, ఇదిగో రూ. 2000, రూ. 1500. నాకు పని కలిగి ఉన్నదన్నటువంటి ఒక ఆశతో, ఒక ఆలోచనతో తన ప్రాణం దేన్ని పట్టుకుని ఉంటదే? అదే అంటున్నాడు చూడండి. హ్మ్. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఇదిగో ఈ ధనమొస్తే నేను, నా కుటుంబము, నా బిడ్డలతో మేము సంతోషంగా ఉంటాము. కనుక నాకిది నువ్విస్తే నేను నీకు కృతజ్ఞతాపూర్వకంగా నీ యందు విశ్వాసం ఉంచుతాను, నీతి ఉంచుతాను, నమ్మకాన్ని ఉంచుతాను. దేవా నాకు సహాయం చెయ్యి తండ్రి అని ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారి విజయాలకి బా వారు విజయాలకి వారి చేతిలో విజయాలే విజయాలు. విజయాలు వారికి బానిసలుగా మారిపోతూ ఉంటుంటాయి. కొంతమంది విజయాలకి బానిసలుగా వీళ్ళు మారిపోతూ ఉంటారు. వారి చేతి రేఖలు మారవు, వారి చూపు రేఖలు మారవు, వారి జీవిత కుటుంబపు విధానాలు మారవు కొంతమందికి. కానీ కొంతమందికి ఎలాగుంటదనంటే దేవుని పట్ల విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడిగా ఉంటాడు. నీతిమంతుడు దేవుని మీద ఆశతో జీవిస్తుంటాడు. దేవుని మీద తృష్ణతో బ్రతుకుతూ ఉంటాడని వాక్యం మనకి సెలవిస్తుంది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దుష్టులకు దయచూపిన వారు నీతిని నేర్చుకొనరు, వారు నీ ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించరు. ఇప్పుడు 12వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. 12వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చివరగా ఆ వచనాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. దేవుడు ఏం చేస్తాడట? సమాధానాన్ని. మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానం స్థిరపడలేదనుకోండి, ఆ పని అంతా ఖాళీగానే అయిపోతుంది, ఆ రోజంతా ఖాళీగానే అయిపోతుంది. కానీ సమాధానం ఉందనుకోండి, ఆ రోజుకి మనం అందుకోవలసింది అందుకుంటాం. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని సఫలం చేయుచున్నావు. అది ఇటట నిశ్చయముగా దేవుడు వీరికి తోడుగా ఉండి ఏం చేస్తున్నాడట జైతల్లి? ఆ మాటను మరొకసారి చదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలం చేయదువు. చూడండి, ఉదయం దగ్గర నుంచి లేస్తారండి చాలామంది. బోల్డన్ని వ్యయ ప్రయాసాలతో వారు పనులను ప్రారంభిస్తూ ఉంటుంటారు. ఎన్నో పనులు, కష్టపడినటువంటి వరకు ఒక పని కాదు, బోల్డన్ని పనులు చేయాలి సాయంత్రం వరకు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలము చేయదువు. ప్రతి వ్యక్తి కూడా ఉదయాన్నే లేవగానే దేవుని మీద కుటుంబ భారాన్నంతా దేవుని మీద పెట్టి, దేవా ఈరోజు నేను చేస్తున్నటువంటి నా పనిపాట్లో నీ సహాయాన్ని దయచేయని దేవుని వేడుకుంటే మన పనులన్నిటిని సఫలము చేస్తాడు. ఒకవేళ విఫలమైపోతే ఆ పనిలో రాబడి ఉండదు, ఆ పనిలో మనకి జీవనోపాధి ఉండదు. విఫలం అవ్వకూడదు, పని ఏమవుతుండాలి? సఫలమవుతూ ఉండాలి. అధికారి ఎప్పుడైతే పనులు సఫలమవుతాయో అధికారి ఏం చేస్తాడు? పట్టుకెళ్ళరా ఈ రూ. 10 తినరా అని మనకిస్తాడు. మనకి ఇవ్వాలంటే మరి మనం ఎలా ఉండాలి? మన పనులన్నీ సఫలమయ్యేటట్టుగా దేవుణ్ణి ఏం చేయాలన్నమాట? ప్రతిరోజు మనము ప్రార్థించుకోవాలి. యెహోవా నీవు మాకు పక్షంగా సమాధానాన్ని స్థిరపరచావు. నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలము చేయుదువు. యెహోవా మా దేవా, నీవుగాక వేరే ప్రభువులు మమ్మల్ని ఏలుతున్నారు. నీవే మమ్మల్ని ఏలు తండ్రిని. ఆయన ఏలితే మన పనులన్నీ కూడా సఫలమైపోతాయి. ఆయన ఏలితే మన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుడు మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇంకా కొన్ని మాటలు ఈ అధ్యాయంలో మనకి సెలవిస్తూ, సచ్చిన వారు మరలా బ్రతుకుదురు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించితివి అని అంటున్నాడు 14వ వచనంలో. కనుక ఇలా మనం కొన్ని సందర్భాలను చూసినప్పుడు మరి మనకి అర్థమవుతుంటుంది. 12వ వచనం చదువుదాం చూడండి. 12వ వచనం అయిపోయింది కదా. ఇప్పుడు 19వ వచనం చదువుదాం ఒకసారి. 19వ వచనం.
ఆ 12వ వచనంలోనే మనం ఇందాక చదువుకున్నాం కదా! ఇప్పుడు 12వ వచనంలోనే ఒక మాటను చదువుదాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం తీయజేయగలడు నువ్వు? అంటే నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని సఫలం చేయదు అంటున్నాడు కదా! ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం చొప్పున నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. నిశ్చయముగా మా పనులన్నిటికీ సఫలం చేయదు అని దేవుడు అడిగితే అంటున్నాడు. దేవుడు వారికి ఎలా ఉన్నాడట? మీలో తన కార్యాన్ని సఫలం చేయవాడు ఆయన. మీ కార్యాన్ని సఫలం చేసేటువంటి వాడు, మీ పనులన్నిటినీ నెరవేర్చేవాడు ఎవరని వాక్యం సెలవిస్తుందనంటే దేవుడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను. ఈయన పోరాటం అంతా ఎలాగుందనట? నాలో బలముగా కార్యసిద్ధి కలగజేస్తుంది ఎవరంటే దేవుడు కనుక ప్రతిదానికి పోరాటం చేసేస్తున్నాడు. ఈయన పోరాటం చేస్తున్నాను అంటున్నాడు, ప్రతిఫలం పొందుకుంటూనే ఉన్నాడు. అది గట్స్ అంటే ఎలా ఉండాలంటే ప్రతిరోజు ఈ జీవితం ఒక పోరాటమే. పోరాటం లేనిదే ప్రతిఫలము లేదు. సాఫీగా కూర్చుని ఉంటే, ఒళ్ళలకుండా ఉంటే ఏది మనకు రాదు. మనకి ఏది రావాలన్నా, ఏది పొందుకోవాలన్నా పౌలు ఏం చేశాడు? అదే మాట మరొకసారి చదువు మనం కాయపరుచుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాడట. ప్రయాసపడుతున్నాడు, కార్యాన్ని పొందుకుంటున్నాడు, ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాడు. ఎన్నో ఆత్మను రక్షించాడు, ఎన్నో సంఘాలను కట్టాడు, ఎంతో మందిని దేవునిలో నిలబెట్టాడు. ఆయన బలముగా కార్యసిద్ధి కలగజేశాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా కొలసీ పత్రికలకి. నేను ఒకసారి 2వ అధ్యాయము 13వ వచనం. కొలసీ పత్రిక ఇందాక చదువుకున్నాం, 2వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదువుకుందాం. కొలసీ పత్రిక ఇందాక ఫిలిప్పీ పత్రిక వదిలేండి, ఇక్కడ ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువు. మీరు ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం అంతా నెరవేరుటకి మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మనలో దేవుడు కార్యసిద్ధిని కలగజేయాలంటే మనం అందరం ఎలా ఉండాలి? పోరాటపడుతూ ప్రయాసపడుతూ ఉంటే దేవుడు కార్యాన్ని, దేవుడు ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహించడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మన పనులన్నిటినీ దేవుడు సఫలం చేయాలనంటే ఆయన పట్ల నీతిగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉంటే మనం పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు చివరిగా మనం మరొక మాటను చదివేసుకున్నాను, ముగించేసుకుందాం. ఇంకా భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడో కొన్ని మాటలు ఇప్పుడు కొంతమందిని మనం చూడగలిగితే 17వ వచనం చదువు ఒకసారి. 26వ అధ్యాయము 17వ వచనం చదువు చివరిగా. 26వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రసూతి కాలము సమీపించగా గర్భవేదన నుండి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారట? గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాము. ఏమండి, ఈయన సన్నిధిలో ఏం చేస్తున్నారట? మొర్రపెట్టుకున్నారు. అలాగే 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకునిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. చూసారా? దీన ప్రార్థనలు చేస్తున్నారా? కనబడుతున్నారు ఇక్కడ. ఏమండి, ఇక్కడ కూడా ఏం చేస్తున్నారట? కొంతమంది మొర్ర పెడుతున్నారట. ప్రార్థన చేసేవారు ఉన్నారు, మొర్ర పెట్టేవారు ఉన్నారు, కానీ వారికి ఏం రావడం లేదు, వారికి ప్రతిఫలాలు రావడం లేదు. చూసారా? మొర్ర పెడుతున్నారు, దీన ప్రార్థన చేస్తున్నారు, కానీ వారికి ఏం రావట్లేదు. కొంతమందికి ప్రతిఫలాలు అంటే వారి పనులు సఫలం చేయబడటం లేదు. కానీ మన పనులు సఫలం చేయబడుతున్నాయనంటే దేవుని మీద మనం ఆనుకొని ఉన్నాం కనుక. అందుకనే మొర్ర పెట్టేవారు, దీన ప్రార్థన చేసేవారి జీవితాలు ఎలాగున్నాయో ఇవే లేఖనాల్లో విడదీసి మాట్లాడుతున్నాడు. ఒకసారి 16వ వచనం మరొకసారి చదువుదాం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థన చేసేదిరి, అయినా సరే వారికి సమాధానము దొరకలేదు. దీన ప్రార్థనలు చేశారు, కానీ వారికి సమాధానాలు దొరకలేదు. కారణం ఏంటి? వారు నీతిమంతులుగా లేరు. కారణం ఏంటి? వారు దేవుని పట్ల విశ్వాసం ఉంచేవారుగా
లేరు గనక మేము నీ సన్నిధిలో గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితే మీ గాలిని కన్నట్టు కంటిమి. గాలిని కన్నాం మేము గర్భవేదన పడ్డాం. కానీ మాకు పీతురు గారు అన్నారు కదా, ఇదిగో రాత్రి అంతా కష్టపడ్డామయ్యా, ఒక్క చేప అయినా పడలేదయ్యా అని అన్నారు. ఇప్పుడు నా మాటను బట్టి వెళ్ళి ఇప్పుడు లోతుగా వెళ్ళి వల వేయండి అన్నాడు. రాత్రి అంతా కష్టపడిన దానికి ఆ కష్టార్జితంలో వల పిగిలిపోయేంతగా వచ్చింది. వారి దరికి లాగలిగారు. కారణం ఏంటంటే దేవుని మాట విన్నారు కనుక. ఇలా గాలిని కన్నట్టు కంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. వీళ్ళు ఎవరిని రక్షించలేకపోయారు, వీరు రక్షించలేకపోయారు. వీరు మొర్ర పెట్టుకున్నారో, దీన ప్రార్థన చేశారు, అయినా ప్రతిఫలాలు రాలేదు. మరి ప్రార్థన చేస్తే మనకు ప్రతిఫలాలు రావాలనంటే విశ్వాసం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయాన్ని మనం ముగించుకోవాలని అంటే మరొక మాట ఉంది. మనం ఆ మాటను చదివేసి ముగించేసుకుందాం. 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఇది నమ్మకం. ఇది ఎలా ఉండాలన్నమాట. ప్రతి క్రైస్తవుని యొక్క నమ్మకం ఎలా ఉండాలి? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. కీర్తనల గ్రంథం 16 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 16 అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. అంటే దేవుడు తన వారిని ఏం చేస్తాడనమాట? చంపేడు, వారిని సజీవులుగా ఉంచుతాడు. ఏమండి, మృతులైన నా వారు బ్రతుకుతారు, నీ వారు బ్రతుకుతారు అని అంటే కీర్తనల గ్రంథం మనకు 16:10లో ఒక చక్కటి మాట ఇచ్చింది. ఏంటనంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీవు. ఇక ఈ మాటను మనం బలపరుచుకోవడానికి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా మాట్లాడుతూ భక్తుడు ఏమంటున్నాడో, ప్రవక్త ఏమంటున్నాడో మనం చూద్దాం. 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యము హేయుటగుడును మేలుకుంటారు. అంటే చనిపోయినటువంటి వారు మరలా లేస్తారు. కొంతమంది నిత్య జీవమునకును, కొంతమంది నిత్య నరకానికి వెళ్ళేటట్టుగా ఉంటారు. నా వారు బ్రతుకుతారు. అంటే దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచితే, నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని నేను మరలా చూస్తానన్నటువంటి నమ్మకం నాలో ఉండాలే కానీ దేవుడు నా తండ్రిని నాకు చూపిస్తాడు. ఒక తల్లి తన బిడ్డ కొరకు ఒకవేళ మొర్ర పెట్టుకుంటే తన బిడ్డని దేవుడు మరలా చూపిస్తాడు. ఒక స్త్రీ తన పురుషుని పోగొట్టుకుంటే, ఒక పురుషుడు తన స్త్రీని పోగొంటే వారు ఇరువురు కలుసుకుంటారు, వారు మరలా చూస్తారు. ఇవన్నీ జరగాలని అంటే దేవుని పట్ల విశ్వాసం ఉంచితేనే ఇన్ని కార్యాలు జరుగుతాయని మనకి ఈ 26వ అధ్యాయము సెలవిస్తుంది. కనుక 25వ అధ్యాయాన్ని బట్టి 26వ అధ్యాయాన్ని బట్టి దేవుడు చక్కని శ్రేష్టమైనటువంటి సంగతుల్లో మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి నేటి ప్రార్థనతో కుటుంబ ప్రార్థనను ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషేబాబు ప్రార్థన చేయనా? ఈ వాక్యాన్ని పెట్టుకొని ముగ్గురుగా నీటిగా కలిసి గొర్రెలు కొన్న ముట్టుపడి యేసుక్రీస్తునాడు వ్యక్తిపరచండి. ఆమేన్. ప్రార్థన వినుడే మోషేబాబు పాడాలి. ప్రార్థన మాకు నేర్పుమయ్యా. జయతల్లి ప్రార్థన. ఈ రోటరీ గది పరలోకమందున్న మా కన్న తండ్రి, పరలోకం మా కన్న తండ్రి గణమైన శాశ్వత రోటరీ గతండి వాకి చేతుకున్న తిరువాత తండ్రి ఆదిని చదువుని కృపల్లా చేసిన రోటరీ గతండి వాకి చదువుతున్న కతండి సంవత్సరం తిని కానిచ్చే రోటరీ గతండి ఈషా కానితండి 25 రాజ్యాలు చదువుతున్న కతండి సంవత్సరం తిని కానిచ్చే రోటరీ వెత్తపడే వాకిని మా మరొక భాగం రాసుకులా చేయండి. చెప్పబోతున్న దాసు సంవత్సరం తిని కానిచ్చే మీరు ప్రేమించిన వదుకు శాంతి సంఘ కాపండి వయస్సు శాంతి 2 సంఘాలు పోసిన వీరాధన చేసి కుటుంబాన్ని కూడా దీయింది. 2 సంఘాలు సేవకులు అనుకోవడం దీయించండి. ఇంకో ఆమేన్ తండ్రి, ఆమేన్. మంచిదినైనా చివరిగా ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకున్నట్లయితే, మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ,
పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, మీ దయ కలిగిన కృప కలిగిన నామానికే స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఇంతవరకు మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 25, 26 అధ్యాయాల ద్వారాగా మీరు మాకు అనుగ్రహించి తండ్రి, మీ పరలోకపు ప్రేమను మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి. నాయన చక్కటి మాటలు మీరు మాకు అందించారు, అనుగ్రహించారు, వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు తండ్రి. అది 30 60 100 మా వినికిడిలో ఫలమును తీసుకుంటామని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు, ఇంతవరకు ప్రార్థించిన ఈ ఇరువురు బిడ్డలని నాయన మీ సన్నిధిలో సమయాన్ని గడిపిన నీ పిల్లల ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఓదును బట్టి, వైఎస్ఆర్ నగర్ని బట్టి మీకు వందనాలు ప్రభు. 2 సంఘాలు తండ్రి బలమైనటువంటి విజయోత్సాహంతో నాయన ఈరోజు లోకంలో ముందు కదులుతున్నాయి ప్రభు. 2 కన్నులుగా, 2 సంఘాలుగా, 2 నాయకులుగా మీరు మమ్మల్ని వృద్ధిలోనికి, అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించారు ప్రభు. మీకు వందనాలు తండ్రి. దుష్టుడు మమ్మల్ని వేలెత్తి చూపకుండా సంఘం సాహస కార్యాలు చేసి ప్రభావ మిమ్మల్ని మహిమపరుస్తుంది, మిమ్మల్ని ఘనపరుస్తుంది. అటు రీతిగా మీరు సంఘాన్ని సిద్ధపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. సంఘానికి వెన్నుముక్కలా ఉండి నేను నిరంతరం శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి ప్రియులు దైవ సేవకులు రాజుగారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి తలమానికలుగా నాయన వారి మాటకు విధేయులుగా ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి పెద్దల కుటుంబాలను నాయన దీవించండి, ఆశీర్వదించండి. పురుషుల కుటుంబాలను అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన యవనస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలు బలమైనటువంటి సంఘాలుగా సాహస కార్యాలు చేసే ప్రభావం మీ దగ్గర నుంచి మంచి ఈవులు ప్రతిఫలాలు పొందుకునే భాగ్యాన్ని దయచండి. 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరి ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్ను బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తూ తండ్రి, మరి ఇంతవరకు ప్రార్థించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఇంకా ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొనచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.